ఆదాము అవ్వల కుమారుడు కయీను భార్య ఎవరు? బైబిల్ ప్రకారం స్పష్టమైన సమాధానం తెలుసుకుందాము. ఇది చాలామంది హృదయాల్లో ఉన్న అంతుచిక్కని ఒక రహస్యంగా ఉన్నది. అయితే ఇప్పుడు దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం. ఆదికాండము 4:1-2 వరకు. ఈ వాక్యములో కయీను, హేబేలు, ఆదాము అవ్వల కుమారులు. హేబేలును చంపిన తర్వాత కయీను నోదు దేశానికి వెళ్ళాడు. అక్కడ అతను వివాహము చేసుకున్నట్టు ఆదికాండము 4:16-17లో ఇలా ఉంది. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. కాని ఆ భార్య ఎవరు? బైబిల్ పేరు చెప్పలేదు. అయితే ముందుగా ఆదికాండము 5:4లో ఇలా ఉంది. ఆదాము కుమారులను కుమార్తెలను కనెను. అంటే ఆదాము అవ్వలకు మరి ఎందరో కుమారులు కుమార్తెలు ఉన్నారు. కాబట్టి కయీను తన సోదరి లేదా సన్నిహిత బంధువురాలిని వివాహం చేసుకున్నాడని గ్రహించవచ్చు. ఆ సమయంలో భూమిపై మనుషులు ఆదాము కుటుంబం నుంచే విస్తరించారు. అప్పట్లో దేవుడు ఆ సంబంధాలను నిషేధించలేదు. ఆజ్ఞ తరువాత కాలంలో మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడియున్నది. సంక్షిప్తంగా కయీను భార్య పేరు బైబిల్లో లేదు. కాని ఆమె ఆదాము అవ్వల కుమార్తె లేదా వారి సంతానంలో ఒకరే.